తెలంగాణ నుంచి వచ్చి వృధాగా సముద్రంలో కలిసిపోయే లక్షలాది క్యూసెక్కుల నీటిని ఏపీలో బనకచెర్ల ప్రాజెక్టుతో వినియోగించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచన చేస్తున్నారని ఆదిరెడ్డి వాసు అన్నారు. వద్ద శుక్రవారం ఆయన నదీ ఉధృత ప్రవాహాన్ని కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బనకచెర్ల ప్రాజెక్టు వలన ఏపీకి సాగునీరు, త్రాగునీరు అందుతుందని, పరిశ్రమలకు ఉపయోగపడుతుందని, దాని వలన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. తెలంగాణలో రాజకీయ కారణాలతో ఈ ప్రాజెక్టుని వ్యతిరేకిస్తున్నారని, రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలనేదే యువ మంత్రి నారా లోకేష్ కోరిక అని తెలియజేశారు. తెలంగాణ నుంచి వచ్చే లక్షలాది క్యూసెక్ల నీరు వృధాగా సముద్రంలోకి కలిసిపోతున్నప్పుడు దిగువ ఏపీలో కట్టే బనకచెర్ల ప్రాజెక్టు పట్ల అభ్యంతరాలు ఎందుకని ప్రశ్నించారు. ఆయన వెంట కూటమి నాయకులు వై శ్రీను తదితరులు ఉన్నారు. ఇది ఈ సంవత్సరం కొత్తగా అయ్యేది కాదు. సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఇదే జరుగుతూ ఉంది. అంటే నిరుపయోగంగా ఇన్ని లక్షల క్యూసెస్ నీరంతా కూడా గోదావరిలో కలుస్తున్న తరుణంలో మా నాయకుడు నారా లోకేష్ గారు చెప్తా ఉన్నారు, బనకచెర్ల నిర్మాణం చేసుకోవడం వల్ల తెలంగాణకి కలిగే ఇబ్బంది ఏంటి? మీ దగ్గర ఏదైతే వాడుకోగా మిగిలిన జలాలే కదా మా దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకుంటా ఉన్నాం. దాన్ని ఉపయోగించుకోవడం నష్టం ఏంటి? దాంట్లో కలిగే నష్టం ఏం కనబడతా ఉంది? ఎందుకు అంత ఇబ్బంది పడతా ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం? మాకు అర్థం కావట్లేదు. ఇంత నీరు నిరుపయోగంగా వెళ్తా ఉంది. దీన్నే కానీ బనకచెర్ల నిర్మాణం చేసుకుంటే త్రాగుకు కానీ, సాగుకు కానీ, పరిశ్రమలకు కానీ ఉపయోగించుకోగలిగితే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి కదా. తెలుగుదేశం ముందు నుంచి ఒకటే చెప్తా ఉంది, తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలకి ఎక్కడా కూడా భంగం కలిగే నిర్ణయాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తీసుకోదు. కూటమి అదే ఆలోచనతో ఉన్నప్పుడు లోకేష్ గారు చెప్పిన దాన్ని రాజకీయ కోణంలో చూసి బనకచెర్ల నిర్మాణం చేయడం తగదు, మా హక్కుని మీరు తీసేసుకుంటున్నారు. ఎక్కడ హక్కు? ఇది దిగువ ప్రాంతంలో ఉంది. మీరు వాడుకోగా మిగిలిన జలాలే మా దగ్గరికి వస్తూ ఉన్నాయి. ఒకవేళ మీరు వాడుకోగా ఏది మిగలలేదనుకోండి, ప్రాజెక్ట్ అలా ఉంటుంది లోకేష్ గారు చెప్పినట్లుగా. దయించి ఈ రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ వాళ్ళు కూడా సహకరించినట్లయితే కళ్ళకు కనబడతా ఉంది. ఎన్ని లక్షల క్యూసెస్ నీరు, గోదావరి నీరు సముద్రంలోని ఉత్తుపుణ్యానికి కలిసిపోతా ఉందన్నది కనబడతా ఉంది.